నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో గోల్డ్ ఏదైతే ఉందో, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోండి. investing.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఇది వరల్డ్ మార్కెట్, వరల్డ్లో లైవ్లో నడిచేటటువంటి గోల్డ్కి సంబంధించినటువంటి వెబ్సైట్. ఈ investing.com ఏదైతే గోల్డ్ ఉందో, గోల్డ్ సిల్వర్ అన్నీ అనమాట, క్రిప్టో కరెన్సీ అనుకోండి, మన షేర్లు అనుకోండి, అన్నీ ఉంటాయి దీంట్లోనే. చాలా అనమాట. ఇది ఇంటర్నేషనల్ ఎంఎన్సీ కంపెనీ ఈ వెబ్సైటు. ఇందులో మీరు కనుక లెఫ్ట్ సైడ్ మార్కెట్స్ అని ఉంటుంది. మార్కెట్స్ క్లిక్ చేసి కమోడిటీస్ ఉంటుంది. కమోడిటీస్ క్లిక్ చేస్తే కర్సర్ పెడితే గోల్డ్ అని ఉంటుంది. ఈ గోల్డ్ ఇప్పుడు 3344.52 డాలర్లలో లైవ్ నడుస్తూ ఉన్నటువంటిది. ఇది 24 గంటల్లో ఒక 2-3 గంటలు గ్యాప్ తోటి మళ్ళీ 24 గంటలు 21 గంట నడుస్తూనే ఉంటుంది. ఇది వరల్డ్ మార్కెట్. మన మార్కెట్లో వచ్చి మార్నింగ్ 9 o'clock నుంచి నైట్ 11:30 వరకు ఉంటుంది. అయినా కానీ ఇవి నడుస్తూనే ఉంటుంది. మార్నింగ్ కూడా నడుస్తూనే ఉంటుంది. మన మార్కెట్లు 9ంటికి ఓపెన్ అవుతాయి. మన మార్కెట్లు నైట్ 11:30కు క్లోజ్ అయిపోతాయి గోల్డ్. కానీ ఇది నడుస్తూనే ఉంటుంది. మళ్ళీ తెల్లవారుజామున 3:30కి మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఏది మన ఇండియన్ టైమింగ్స్ నేను చెప్పేది. మళ్ళీ 9 వరకు ఇది నడుస్తూనే ఉంటుంది. మధ్యలో ఒక 2 గంటలు ఎంతో బంద్ ఉంటుంది. మళ్ళీ తెల్లవారుజామున ఓపెన్ అయ్యి 9 దాకా నడుస్తూనే ఉంటుంది. మంది 9ంటికి ఓపెన్ కాగానే మన మార్కెట్ ఈరోజు రాత్రి 11:30కి క్లోజ్ అయినటువంటి గోల్డ్ రేట్లు, రేపు ఉదయం 9 లోపల ఉన్నటువంటి గోల్డ్ రేట్లు వరల్డ్లో చేంజ్ అవుతుంది. ఈ చేంజ్ అయిన గోల్డ్ రేట్లు ఏవైతే ఉన్నాయో అవి 9 గంటలకి మన మార్కెట్లో మన గోల్డ్ రేట్ మీద అడ్జస్ట్ అవుతాయి. అంటే పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆర్ న్యూట్రల్. పెరిగింది అనుకోండి వరల్డ్ మార్కెట్లో గోల్డ్, మన మార్కెట్ 9 గంటలకు గోల్డ్ బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. సపోజ్ వరల్డ్ మార్కెట్లో గోల్డ్ పడింది అనుకోండి, మన మార్కెట్లో గోల్డ్ కూడా పడే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ గోల్డ్ పడటానికి పెరగటానికి రీజన్ ఏమిటి? వరల్డ్ మార్కెట్లు, షేర్ మార్కెట్లు ఈ ఏవైతే ఉన్నాయో వాటితోటి. ఇప్పుడు ఏదైతే ఉందో 33.44 ఓకే డాలర్లో ఉంది. 1.37 నిన్నటి మీద ఈరోజు పెరిగింది. మన పని ఏంటిదిగా ఈ గ్రాఫ్ చూసుకోవచ్చు. ఇక్కడే కిందికి వస్తే ఇక్కడే టెక్నికల్ అని ఉంటుంది. టెక్నికల్లో ఏముంది? స్ట్రాంగ్ బై ఉంది, అంటే కొనుక్కోమని అర్థం. ఇక మళ్ళీ ఇక్కడ మనకి గ్రాఫ్లు ఉంటాయి. ఈ గ్రాఫ్లు ఏవైతే ఉన్నాయో ఇది మన ట్రేడింగ్ వ్యూలో ఉంటుంది. ఇన్ ట్రేడింగ్ వ్యూ ఉంటుంది. ఇన్ ట్రేడింగ్ వ్యూలో ఏదైతే గోల్డ్ ఉందో ఇక్కడ గోల్డ్ బై సెల్ సిగ్నల్స్ వస్తాయి మనకి. ఈ బై సెల్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ఈ బై సెల్ సిగ్నల్స్లో మనం గమనించాల్సింది ఏంటిదంటే, ఇంట్రాడే చేస్తావా డెలివరీ చేస్తావా అనేది చూడాలి. డెలివరీ చేస్తా అంటేనో డైలీ వీక్లీలు పెట్టుకోవాలి. ఇంట్రాడే చేస్తా అనేవాళ్ళు 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు గ్రాఫులు పెట్టుకోవాలి. ఈ 5 నిమిషాలు 10 నిమిషాలు ఇప్పుడు బై వచ్చేసింది. మీరు ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కొనుక్కోవచ్చు. అయితే కొనుక్కోవచ్చు అనేది చెప్తుంది. అయితే మీరు చూసే టైంకి మరి రేట్ ఎంత ఉంది? ఇప్పుడు ఇక్కడ ఏదైతే గోల్డ్ ఉందో 33.44 43 ఉందో, మరి మీరు చూసే టైంకి గోల్డ్ ఎంత ఉంది? investing.comలో గ్రాఫ్లో ఎక్కడుంది? ఇవన్నీ గమనించాలి. వీటన్నిటికీ గమనించి మీరేం చేయాలి? ఒకవేళ దీనికి సంబంధించిన ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ నేర్చుకోవాలి అని మీరు ఏదైతే అనుకుంటారో దయచేసి కాల్ చేయవద్దు. మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే ఈ గోల్డ్కి సంబంధించినటువంటి ట్రేడింగ్ ఏదైతే ఉందో ఇక్కడ మనం కనుక గమనించినట్లయితే ఇక్కడ గోల్డ్ ఉంటుంది. ఈ గోల్డ్ ఏదైతే ఉందో ఈ ప్లాట్ఫామ్ అంటాం. ఈ ప్లాట్ఫామ్లో గోల్డ్ మనం ట్రేడింగ్ చేయాలి అంటే మనకి ఇక్కడ గోల్డ్ పెటల్ అని ఉంది. గోల్డ్ పెటల్ అంటే 1 గ్రామ్ గోల్డ్ అనమాట. 9815 ఇప్పుడు ఉంది మనం ఇప్పుడు వీడియో చేసే టైంకి. ఇప్పుడు ఇక్కడ కనుక చూసినట్టయితే ఇక్కడ మార్జిన్ అని ఉంటుంది వర్డ్. ఈ మార్జిన్ కనుక క్లిక్ చేస్తే ఎంత చూపిస్తుందంటే 710 రూపాయలే. అంటే 1 గ్రామ్ కనుక మీరు గోల్డ్ కొనదలుచుకుంటే 710 రూపాయలు సరిపోతుంది. అయితే 9815 రూపాయలు విలువ ఉన్నటువంటి 1 గ్రామ్ బంగారానికి మనం ఎంత పే చేయాలి? 710 రూపాయలు కనుక పే చేస్తే సరిపోతుంది. ఇక నెక్స్ట్ ఇక్కడే గోల్డ్ 10 అని ఉంటుంది. గోల్డ్ 10. ఈ గోల్డ్ 10 ఏదైతే ఉందో ఈ గోల్డ్ 10 మనం క్లిక్ చేసినట్లయితే 97,300 ఉంది. ఏది 10 గ్రాముల ధర. ఈ 10 గ్రాములు గోల్డ్ 10 గ్రామ్స్ కనుక మనం చేయాలి అంటే 7,047 రూపాయలు మన ఖాతాలో ఉంటే 97,000 రూపాయలు ఏదైతే 10 గ్రాములు తులం బంగారం ధర ఉందో మనకి 7,000 రూపాయలకే కొనుక్కోవచ్చు. అయితే దీనికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఇది 31 జూలై. ఏది 10 గ్రాముల బంగారం కనుక మనం చేస్తే ఎక్స్పైరీ డేట్ 31 జూలై. 1 గ్రాముది గోల్డ్ పెటల్ కూడా అది కూడా 31 జూలై. ఇక తర్వాత గోల్డ్ 1 గ్రాము గునియా అని ఉంటుంది ఇంకోటి. ఈ గునియా వచ్చి
8 గ్రాములు ఉంటుంది. గోల్డ్ 10 వచ్చి 10 గ్రాములు ఉంటుంది. గోల్డ్ మినీ ఉంటుంది ఇంకోటి. ఈ గోల్డ్ మినీ వచ్చి ఎక్స్పైరీ డేటు ఆగస్టు 5వ తారీఖు ఉంది. దీనికి ఎంత మార్జిన్ కావాలి అంటే 70,000 కావాలి. అంటే 1 గ్రాము చేయాలంటే 700, 10 గ్రాములు చేయాలంటే 7,000, 100 గ్రాములు చేయాలంటే మీకు 70,000 మార్జిన్ కావాలి. ఈ 70,000 మార్జిన్ తోటి మనం ఏం చేయొచ్చు? 100 గ్రాములు గోల్డ్ కొనుక్కోవచ్చు. 100 గ్రాములు గోల్డ్ అంటే ఇప్పుడు 97,111 ఉంది. అంటే 9,70,000 రూపాయలు విలువది 70,000 పెట్టి మనం కొనుక్కోవచ్చు. మనకి టైము 5th ఆగస్టు వరకు ఉంటుంది. అయితే 5 రోజుల ముందే దీన్ని స్క్వేర్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. మనం ఒకవేళ ఎవరైతే కొనుక్కుంటారో స్క్వేర్ ఆఫ్ చేయదలుచుకుంటే, అంటే మనం కట్టేది 70,000 కానీ 9,70,000 రూపాయలకి మనము గోల్డ్ని కొనుక్కొని స్టాక్ పెడుతున్నట్టు. అంటే ఆ లోపల పెరిగినా తగ్గినా 9,70,000 మీదే వాల్యూ. 100 రూపాయలు పెరిగిందా, 1000 రూపాయలు పెరిగిందా, లాభం 1000 వచ్చిందా, 100 వచ్చిందా? ఇక్కడ ఉన్నది తులం ధర. అంటే మనం కొనుక్కుంది 100 గ్రాములు. ఈ తులం ధరకి 100 గ్రాములు అంటే ₹1 = 10 రూపాయలు. ఇక్కడ కనుక ₹1 పెరిగితే మనకు 10 రూపాయలు పెరుగుతాయి లాభం. సపోజ్ ₹1 తగ్గితే 10 రూపాయలు కూడా తగ్గుతాయి. మనం 70,000 రూపాయలు మార్జిన్ కడితే మనము సపోజ్ ఇది 100 రూపాయలు పెరిగింది అనుకోండి, బంగారం 1000 రూపాయలు వచ్చినట్టు మనకి. మన పని ఏంటిది? 70,000 పెట్టేసి 100 తీసుకుంటావా, 200, 2,000 తీసుకుంటావా, 300, 3,000 తీసుకుంటావా? ఉదయం నుంచి సాయంత్రం లోపల మనం ఇక్కడ కనుక గమనించినట్టయితే ఈరోజు ఈ 97,000లోకి రావడం జరిగింది. హై 97,228 రూపాయలు. అంటే ఉదయం కనుక ఎవరైతే లోలో కొనుక్కున్నారో, హైలో కనుక ఎవరైతే అమ్మినరో 2,280 ఇచ్చేసింది ఇప్పటికే, పొద్దున్న నుంచి ఇప్పటికి. ఎంతకి? 70,000 మార్జిన్కి. ఇక మనము మరి ఎవరు కొన్నారు, ఎవరు అమ్మినరు, ఎక్కడ కొన్నారు, ఎక్కడ అమ్మినరు, ఇవన్నీ మనకి చూడాలి అంటే ఇక్కడ మనకి గ్రాఫ్ ఉంటుంది. ఈ గ్రాఫ్ బై వచ్చినప్పుడు బై చేయాలి, సెల్ వచ్చినప్పుడు సెల్ చేయాలి. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. మీకు దీని మీద మీరు కనుక 700కి గ్రామ్ బంగారం, 7,000కి 10 తులం బంగారం, 70,000కి 100 గ్రాములు, 7 లక్షలకి కిలో బంగారం, ఇవన్నీ ఎక్స్పైరీ డేట్లు, ఎప్పుడు చేయాలి, ఎక్కడ కొనాలి, ఎప్పుడు అమ్మాలి, ఎక్కడ కొనాలి, ఎక్కడ అమ్మాలి, ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, ఇవన్నీ మీరు తెలుసుకోదలుచుకుంటే సింపుల్గా దయచేసి కాల్ చేయవద్దు నాకు. మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే దాన్ని బట్టి మళ్ళీ మనము నేర్పడానికి అవకాశం ఉంటుంది. ఈ నేర్చుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కంపల్సరీగా ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉండాలి. సెల్ ఫోన్ అయితే మేము ఎంకరేజ్ చేయము, నేర్పం కూడా. ఎందుకంటున్నానంటే ఈ ఫీచర్స్ కానీ, ఈ సాఫ్ట్వేర్ కానీ, ఈ టూల్స్ కానీ ఏవైతే మనం సెట్ చేసుకోవాలి అనుకుంటే ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు సిస్టమ్ కానీ, డెస్క్టాప్ కానీ, ల్యాప్టాప్ కానీ ఉంటే క్లియర్గా ఉంటుంది. సెల్లో ఇవన్నీ కూడా చాలా చిన్నగా ఉంటుంది. ఇంకొకటి, మా దాంట్లో ఏవైతే కనబడుతున్నాయో మీ దాంట్లో కనబడచ్చు, కనబడకపోవచ్చు. ఎందుకంటున్నంటే ఏదైనా కానీ ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే సైన్ ఇన్ అవ్వాలి, లాగిన్ అవ్వాలి, రిజిస్ట్రేషన్ చేయాలి. అప్పుడే ఆ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం సెట్టింగ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఇవి కనపడటం జరుగుతుంది. అంతే తప్ప వేరే విధంగా కాదు. ఇప్పుడు ఇంతకుముందు మనం ఓపెన్ చేసే టైంలో ప్లస్లో ఉన్నటువంటి గోల్డ్ ఇప్పుడు మైనస్లో కూడా వెళ్ళిపోవటం జరుగుతుంది. ఇది వాలటాలిటీ ఉంటుంది, అప్ అండ్ డౌన్లు ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.